హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నిన్నటి నుండి పడుతున్న ఈ వర్షాలకి హైదరాబాద్లో మేమందరం ఎంత సఫర్ అవుతున్నాము అనేది మా ఇంటి దగ్గర ఈ హైదరాబాద్లో చాలా చోట్ల కూడా మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ట్యాంక్ బండ్ చూస్తున్నారా, ఎంత ఫుల్గా నిండిపోయింది కదా ఫ్రెండ్స్. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మాత్రం ఇంత ఎక్కువ వాన కురవడం మాత్రం 1903 తర్వాత ఇదే మొదటిసారంట. అప్పుడు పడి ఇప్పుడు పడిందంట ఇంత పెద్ద వర్షం అయితే. అంటే గత 100 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారనమాట. అసలు 100 ఇయర్స్ నుంచి ఇంత రేంజ్లో వర్షం పడడం అయితే ఇదే ఫస్ట్ టైం అంట. కుకట్పల్లిలో కూడా చూడండి ఫ్రెండ్స్, వీధుల్లోకి ఎలా వచ్చాయో వాటర్. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మా ఇంటి దగ్గర కూడా ఉందన్నమాట. మీకు ఈ వీడియోలో అది కూడా చూపించబోతున్నాను, మా ఇంటి దగ్గర ఎలా ఉంది పొజిషన్ అనేది కూడా. ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్దామని బయలుదేరారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళడానికి వీలు లేక ఇంటికి తిరిగి వచ్చేసారనమాట. నాకు చూపించడానికి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. అసలు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు అందరూ కూడాను ఆఫీసులకి వెళ్ళలేక. మా కళ్ళ ముందే బైక్ పై నుండి అలా కింద పడిపోయారండి ఒక అతనైతే. ఆ వాటర్లో ఎలా ఉందో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదన్నమాట. ఈ పక్కన చూడండి, మేము పక్క నుంచే వెళ్తున్నాం. అసలు ఆ లారీ కూడా పడిపోయింది. ఈ వాటర్కి రోడ్డు కట్ అయిపోయి అలా లారీ పడిపోయింది. ఇక్కడ పక్కన చూస్తున్నారా, ఈ గల్లీ మా ఇంటి పక్కనే. ఆ వాటర్కి అంతలా రోడ్ కట్ అవుతుందా అనేసి నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చూడండి, రోడ్ కట్ అయిపోయి అలా వాటర్ పోవడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం మాత్రం. ఇక్కడ చూడండి, బస్ కూడా అందులో పడిపోయింది. లారీ పక్కనే బస్ కూడా ఇలా జరిగిందనమాట. ఈ బిగ్ బజార్ చూసారా, మొన్న వీడియోలో చెప్పాను కదా మా ఇంటి పక్కనే ఉంటుందని. ఈ బిగ్ బజార్ పక్కనే ఒక చెరువు ఉంటుందన్నమాట. ఆ చెరువు కట్ట తెగిపోయి వాటర్ అనేది రోడ్ పైకి వచ్చేసి ఫ్లో అవుతున్నాయి. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి డైలీ ఇక్కడ నుంచే వెళ్తుంటారనమాట. ఇంకా వెళ్ళడానికి వీలు లేక ఇంటికి తిరిగి వచ్చేసారు. నాకు చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చారనమాట. అది నేను వీడియో తీసానమాట మీకు చూపించడానికి. ఇక్కడ నేనే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి. అసలు ఈ వాటర్ వల్ల పవర్ స్తంభాలు ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో పడిపోవడం, పవర్ కట్ అయిపోవడం. నిన్నటి నుంచి మాకు పవర్ లేదు. ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి మాకు కరెంట్ అనేది వచ్చిందనమాట. అంటే నిన్నటి నుంచి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మాకు పవర్ లేదనమాట. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని వాటర్ వచ్చేసాయి రోడ్ పైన, మీకు అదే చూపిస్తున్నాను. ఆ కరెంట్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వాటర్ కూడా అందట్లేవన్నమాట యూస్ చేసుకోవడానికి. ఇంకా ఫోన్లలో ఛార్జింగ్ లేక అవి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎవరితో మాట్లాడడానికి కాంటాక్ట్స్ కూడా కట్ అయిపోయాయి అన్నమాట. ఇలా ఉందన్నమాట. చాలా సఫర్ అయిపోతున్నాం. ఇంకా మా ఇంటి పక్కనే కూడా ఫుల్ వాటర్ వచ్చేసి వాళ్ళకి వండుకోవడానికి కూడా వీలు లేదండి. ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తాను, చూసేయండి. ఎంత సఫర్ అవుతున్నారో అంటే చాలా చాలా అండి. అసలు ఫుడ్ కూడా వండుకోకుండా వీలు లేదనమాట. అన్ని వాటర్ వచ్చేసాయి, ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసాయి అనమాట. చూడండి, నేను రోడ్ పై నుంచి కిందికి ఇలా ఫ్లో అవుతున్నాయి వాటర్ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి డైలీ మా హస్బెండ్ ఆఫీస్కి ఇక్కడ నుంచే వెళ్తారు. ఇంకా వెళ్ళలేదన్నమాట. ఈరోజు అయితే ఇలా ఉంది పరిస్థితి మా ఇంటి దగ్గర. అది మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఇలా ఉందన్నమాట ప్రాబ్లం అయితే.
చూడండి ఇక్కడ వాటర్ ఇలా వస్తుంటే ఆ బస్సు వస్తుంది. అసలు ఎలా ఉందంటే టెన్షన్గా ఉందనమాట. ఈ బస్సు వస్తుంటే ఒక అతను సైడ్ నుంచే వెళ్తున్నాడు. పడిపోతారని ఎంత ఎవరు అరిచినా వినట్లేదు. పాపం ఆఫీస్ బిజీ అనుకుంటా అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి కొంచెం మిస్ అయినా ఇక్కడ పడిపోతారనమాట. అలా ఉంది అక్కడ పరిస్థితి. అతను వినకుండా వెళ్ళిపోతున్నారనమాట. చూడండి మా హస్బెండ్ పైకి వెళ్ళి ఇలా తీస్తున్నారు. అక్కడ ఒకటి ఉంది, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఇలా తీస్తున్నారు. ఇక్కడ నేను కింద నించున్నాను చూడండి, అక్కడ నేను ఉన్నానన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇదంతా చూపిస్తున్నారు మీకు చూపించాలని. చూడండి ట్రాఫిక్ జామ్ అయింది, ఆ పక్కనే మా ఇల్లు ఉంటుంది. ఇక్కడే పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా మీకు చూపిస్తాను మా ఇంటి పక్కన ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. ఇదైతే ఇలా ఉంది, మా హస్బెండ్ వెళ్ళే దారి అనమాట. ఇలా అయిపోయిందనమాట ఇక్కడ. ఇంకా మేము అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఒకసారి మీకు బస్సు చూపిస్తున్నాను, ఇందాక మీకు చూపించలేదని. ఇలా అయిపోయింది బస్సు. ఇక్కడ లారీ కూడా ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. అది అలాగే పడిపోయి ఉందన్నమాట. ఇది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో వాటర్ ఫుల్గా వచ్చాయని చెప్తున్నారు కదా, చూడండి అసలు ఎలా ఉంది పరిస్థితి. అయితే ఎన్ని వాటర్ వచ్చాయి కదా దేవుడి గుళ్ళోకి కూడా. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందనేసి. మా కాలనీ కాకుండా ఇంకా పక్కన కాలనీ అనమాట. అక్కడ వాళ్ళకి పక్కన ఒక చెరువు ఉంటుంది. ఆ కట్ట తెగిపోయి వాళ్ళ ఇళ్ళ మధ్యలోకి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ అనేవి ఇలా వచ్చాయి. వాళ్ళకి ఫుడ్ వండుకోవడానికి కూడా వీలుగా లేదనమాట. అందరూ టెర్రస్ పైకి వెళ్ళి నించున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకైతే చాలా సఫర్ అవుతున్నారనమాట. వాళ్ళకి ఫుడ్ అనేది ఇలా ఇస్తున్నారు, ఫుడ్ ప్యాకెట్స్ అనేది పంచుతున్నారనమాట. బోట్స్ ఉంటాయి కదా, ఆ బోట్స్లో వచ్చి ఇలా పంచుతున్నారు. అంత వాటర్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇలా వాటర్ వస్తాయని ఎన్నడూ అనుకోలేదండి మేమైతే. మా కాలనీ కాకుండా పక్కన కాలనీ అన్నమాట, అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. వాళ్ళకి చాలా బాధపడుతున్నారు. ఇది మా కాలనీ కాకుండా పక్క కాలనీ అనమాట. ఆ కాలనీ పక్కన ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ కట్ట తెగిపోయి వాళ్ళకి ఇలా ప్రాబ్లం అయిందనమాట. అందుకే ఫుడ్ అనేది పనిచేస్తున్నారు. వాళ్ళకి వండుకోవడానికి కూడా వీలుగా లేదనమాట. హైదరాబాద్ ఇంత అతలకుతలం అయిందంటే ఇదే ఫస్ట్ టైం అంట 100 yearsలో. అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఏమో యశోద హాస్పిటల్లో జరిగిందంట. ఇలా అయితే చూడండి ఎంత ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. వాటర్కి ఇంత ఈజీగా వెహికల్స్ పోతాయా అని నేను ఇదే ఫస్ట్ టైం అసలు చూడడం అయితే. వీధుల్లోకి వాటర్ చెరువుల్లాగా వచ్చేసాయి కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి కదా. వామ్మో, అసలు నేనైతే షాక్ అయ్యాను ఇది చూసేసి. అందుకే మీకు చూపించాలనేది ఈ క్లిప్ యాడ్ చేసేసాను అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మళ్ళీ మరొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు బాయ్ అండి. తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.